వెల్కమ్ టు కీ టాక్స్. ఎంత బలం ఉన్న ఏనుగైనా నిట్ట నిలువుగా ఉన్న కోడిగుడ్డుని పగలగొట్టలేదు. అలాగే 10 ఏళ్లుగా దేశవ్యాప్తంగా అప్రతిహతమైన ఎదురులేని విజయాలు సాధిస్తున్న బీజేపీ ఢిల్లీలో మాత్రం గెలవలేకపోతోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశ రాజధానిలో జెండా ఎగరేయాలని సర్వశక్తులు ఒడ్డుతున్నారు ప్రధాని మోడీ. ఇంతకీ ఢిల్లీలో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? బీజేపీ గెలవగలదా? సవాళ్ళను తట్టుకొని కేజ్రీవాల్ నిలబడి చరిత్ర సృష్టిస్తారా? డీటెయిల్డ్గా చూసే ముందు సబ్స్క్రైబ్ టు కీ టాక్స్. గత 10 ఏళ్లుగా దేశవ్యాప్తంగా బీజేపీ సంచలన విజయాలు సాధిస్తోంది. ఢిల్లీ విషయంలో మాత్రం తడబడుతోంది. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో 2 సార్లు ఎన్నికలు జరిగాయి. 2015లో ఒకసారి, 2020లో ఒకసారి. 2 సార్లు అఖండమైన మెజారిటీతో ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ జెండా ఎగరేశారు. అంతకుముందు 2013తో కలిపితే 3 సార్లు. అంటే ఇప్పటికే కేజ్రీవాల్ పార్టీ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఇప్పుడు కేజ్రీవాల్ తన 13 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేనంతగా పెను సవాలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఓ పక్కన అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి, లిక్కర్ కుంభకోణం వచ్చి పడింది. ఆ తర్వాత ప్రజాధనంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని ప్రత్యర్థుల ఆరోపణలు చేస్తూ రకరకాల వీడియోలు రిలీజ్ చేయడము, మహిళలపై దాడులు చేశారు ఆప్ లీడర్లోని ఆరోపణలు ఉండనే ఉన్నాయి. వీటికి తోడు మరీ ముఖ్యంగా ప్రజా సమస్యలు ఈసారి ఢిల్లీలో ప్రధాన ఎజెండా అయ్యాయి. మురికి కూపాల్లా కనిపిస్తున్న ఢిల్లీ వాడలా ఇదే చర్చ జరుగుతోంది. యమునా నది కాలుష్యమని, ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఉందని ఢిల్లీలో ఇలాంటి చర్చలు ఉండనే ఉన్నాయి. అంటే 3 సార్లుగా అధికారంలో ఉన్న ఆప్ ఎప్పుడూ లేనంత కఠినమైన క్లిష్టమైన సవాల్ ఎదుర్కొంటోంది. కేజ్రీవాల్ ఇమేజ్ క్రైసిస్లో ఉన్నారు. తాను ఏ స్వచ్ఛమైన రాజకీయాలను చేస్తాను, చూపిస్తాను, జనం కోసం పనిచేస్తాను అని ప్రచారం చేశారో వాటికి విభిన్నంగా వ్యవహరించి సొంత లాభం కోసం చూసుకుంటున్న ఒక సగటు పొలిటీషియనే కేజ్రీ కూడా అని బీజేపీ ఒక చట్టాన్ని ఫిక్స్ చేసింది. మరి ఈ చట్టాన్ని బ్రేక్ చేయగలుగుతారా? ఇప్పటి వరకు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. నిజానికి ఢిల్లీ ఏ పార్టీకైనా హ్యాట్రిక్ విజయాలు అందిస్తుంది. రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత 93లో తొలిసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆ తర్వాత 98లో కానీ, 2003లో కానీ, 2008లో కానీ వరుసగా 3 సార్లు కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత 3 సార్లు అంటే 2013, 15, 20లో ఆప్ గెలిచింది. ఈ సెంటిమెంట్ ప్రకారం చూస్తే ఈసారి బీజేపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. కానీ సెంటిమెంట్లతో రాజకీయాలు నడవవు. వాస్తవ పరిస్థితులు చూస్తే ఇప్పటి వరకు అయితే బీజేపీ సరైన ఎజెండా సెట్ చేసి కేజ్రీవాల్ని నేలకి దింపినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే 2020లో నేను పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దాను, ప్రతి కుళాయిలోనూ స్వచ్ఛమైన నీరు ఇస్తున్నాను, వైద్య సేవలు మెరుగుపరిచాను అంటూ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన కేజ్రీ ఇప్పుడు రాజకీయ విమర్శలు చేస్తున్నారు. అలాగే జనం నోళ్లలో నానుతున్నారు. ఎందుకంటే దుర్గంధమైన పరిస్థితుల్లోకి ఢిల్లీని నెట్టేశారు అనే చర్చ రీసౌండ్ వచ్చే రేంజ్లో సాగుతోంది. ఇంకో పక్కన కాంగ్రెస్ ఎక్కడా ప్రభావం చూపుతున్న దాఖలా కనిపించలా. అయితే ఇప్పటి వరకు చూస్తే ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఒకలాగా, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మరోలాగా ఢిల్లీ ప్రజలు తీర్పిస్తూ ఉన్నారు. అంటే పార్లమెంట్లో అప్రజేతంగా ఎదురు లేకుండా గెలుస్తున్నాం కదా అని, 7కి 7 సీట్లు గెలిచాం కదా అని బీజేపీ గెలుపుపై ధీమా పెట్టుకునే పరిస్థితి లేదు. ఎట్లాగో చూద్దాం. 2019 పార్లమెంటు ఎన్నికల్లో 56% ఓట్లతో బీజేపీ 7కు 7 పార్లమెంట్ సీట్లు ఢిల్లీలో గెలిచింది. ఆ తర్వాత 8 నెలలకే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 54% పైగా ఓట్లు తెచ్చుకొని కేజ్రీవాల్ పార్టీ 52 అసెంబ్లీ సీట్లు గెలిచింది. అంటే దాదాపు 18%కి పైగా ఓటర్లు ఇటు నుంచి అటు వెళ్ళిపోయారు. అంటే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ రావాలి, అసెంబ్లీలో మాత్రం కేజ్రీవాల్ కావాలి అన్నట్టుగా గత 2 సార్లు తీర్పిచ్చింది ఢిల్లీ. కానీ ఈసారి మాత్రం జనం సమస్యల ఎజెండా అయిన సమయంలో, ఊపిరి తీసుకోవడం కష్టమవుతున్న సమయంలో, యమునా నదిలో ప్రవహిస్తున్న దుర్గంధం గురించి మాట్లాడుతున్న సమయంలో, అవినీతి కేసులు చుట్టుముట్టిన తరుణంలో మరి కేజ్రీవాల్ ఈ సవాల్ని తట్టుకోగలుగుతారా అంటే చాలా ఆసక్తి కనిపిస్తోంది. ఎందుకంటే ఢిల్లీ అసెంబ్లీ ఫలితం అనేది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించింది మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది.
ఢిల్లీలో గెలిచిన తర్వాతే ఆప్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ప్రభావం చూపడం విస్తరించడం మొదలైంది. హర్యానాలో కొంతవరకు ప్రభావం చూపింది. పంజాబ్లో ఏకంగా అధికారంలోకి వచ్చేసింది. అటు అకాలీదళ్ళు బీజేపీ మధ్య కీచులాటలు, ఇటు కాంగ్రెస్ చేతగానితనం కలిసి పంజాబ్లో ఆప్ని అధికారంలోకి తీసుకొచ్చేసాయి. ఆ తరువాత గుజరాత్లో కూడా చెప్పుకోదగిన ప్రభావాన్ని ఆప్ పార్టీ చూపించింది. అయితే ఈ మధ్య జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసిన పెద్దగా ఫలితం కనిపించలా. అంటే కేజ్రీవాల్ గ్రాఫ్ పీక్ స్టేజ్ని దాటేసింది, డిక్లైనింగ్ మోడ్లో ఉంది అనే చర్చ ఇప్పటికే ఉంది. ఇలాంటి సమయంలో బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఒకవేళ మోడీ జమానాలో తొలిసారిగా ఢిల్లీని గెలిస్తే గనక ఈ మధ్యకాలంలో గత 32 ఏళ్లలో అంటే 95 సమయంలో సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత మళ్ళీ ఇన్నేళ్లకి గనక ఢిల్లీలో అధికారంలోకి వస్తే ఒక కొత్త ఫ్రంటియర్ మోడీ ఖాతాలో పడినట్టే, బీజేపీ జెండా ఎగిరినట్టే. మరి ఢిల్లీలో పరిణామాల మీద మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కేజ్రీవాల్ రాజకీయాన్ని బీజేపీ క్రాక్ చేస్తుందా? మోడీకి ఎదురులేదని ఢిల్లీ నిరూపిస్తుందా? కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.